హలో అండి, ఈ వింటర్ సీజన్లో వేడిగా స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా నేను కార్న్స్ తెచ్చుకొని ఇలా ఒలుచుకున్నానండి. మీకు బజార్లో రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే ఎక్కువ వస్తాయని చెప్పి ఇలా తెచ్చుకొని ఒలిచి పెట్టుకుంటానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ముందుగా దీనికి కావాల్సింది క్యారెట్, ఆనియన్స్. ఈ స్వీట్ కార్న్ని నేను ఒక కప్పులో 3/4 కప్పు తీసుకున్నాను, 1/4 కప్పు తీసుకున్నాను అనమాట. 2 బటర్ తీసుకున్నాను. ఈ 3/4 కప్పు ఉన్నది మాత్రం పక్కన పెట్టుకుంటున్నానండి. 1/4 కప్పు ఉన్నాయి చూసారు, చాలా తక్కువ కార్న్స్ తీసుకున్నవి నేను మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకుంటాను అనమాట. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న అల్లం ముక్క, దాన్ని కూడా సన్నగా తరిమాను అనమాట. చిన్నులపై కూడా అలాగే సేమ్ చిన్నగా తరుక్కున్నాను అనమాట. ఆనియన్స్ని చాప్ చేసుకుందాం. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తర్వాత క్యారెట్ని కూడా చాప్ చేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయండి, తెచ్చిపెట్టుకుంటే చక్కగా వాడుకోవచ్చు. బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు, క్యారెట్, బీన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందామండి. ఉప్పు, మిరియాల పౌడరు, కార్న్ఫ్లోర్ పిండి అండి. కార్న్ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్. 1/4 కప్పు స్వీట్ కార్న్ పేస్ట్, 3/4 కప్పు స్వీట్ కార్న్ అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి, బీన్స్, ఆనియన్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, బటర్. దీనికి మనకి కావాల్సిన వాటర్. పొయ్యి మీద మూకుడు పెట్టుకుందాం. అందులో బటర్ వేసుకుందాం. బటర్ కొంచెం కరిగిన తర్వాత అల్లము, వెల్లుల్లి తురుము వేసి కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత బీన్స్, ఆనియన్స్, క్యారెట్, వేసి బాగా కలుపుకోండి వేగే వరకు. త్వరగానే ఎగిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. అలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి వేయించుకుందాము. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మగ్గిపోతాయి ఊరికే, అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కాబట్టి. అలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కార్న్ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత మనం ఎంతైతే క్వాంటిటీ అనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కళాయి తిప్పి మూత పెట్టేసుకోండి. మీకు ఇందాక ముందుగా చూపించిన కార్న్ఫ్లోర్ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మరుగుతున్నాయి. 2 నిమిషాల్లో పూర్తిగా బాయిల్ అవుతాయి అన్నమాట. మనకి ఇలా బాయిల్ అవుతూ ఉండాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోండి అందులో. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ వాటర్ అవి కూడా పోసి కలుపుకోండి. కలిపిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, బ్లాక్ పెప్పర్. మేము కొంచెం బ్లాక్ పెప్పర్ ఎక్కువ తింటామండి, స్పైసీ కోసం అని చెప్పేసి. బ్లాక్ పెప్పర్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బ్లాక్ పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకున్నానండి. మరుగుతున్నాయి చూసారా, మంచి ఫ్లేవర్ అనమాట. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అయిపోయింది. మేము కొంచెం స్పైసీగా తింటాం కనుక నేను బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేసుకున్నాను, మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. రెడీ అండి, ఇంట్లోనే తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ రెడీ. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం ఇలా వేడి సూప్ చేసుకొని తాగితే అద్భుత.